హాయ్ నేను సతీష్. సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి బిగ్ బాస్ సరైన ట్రీట్మెంట్ ఇచ్చి మొత్తం అందరినీ నామినేషన్లకు పడేసాడు. లేదంటే ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు ప్రోమోలు చూసినా వీళ్ళ పాయింట్స్ చూసినా అర్థమైపోతుంది కదా. నిన్న వీకెండ్లో ఏదైతే ఇచ్చారో ఆ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అందరినీ నామినేషన్ చేసి టాపర్స్ అందరినీ నామినేట్ చేయకుండా వదిలేశారంట. సుమన్ శెట్టి, కళ్యాణ్, డీమోన్, తనూజ, అలాగే ఇమాన్యుయల్ అంటే కెప్టెన్ కనుక. సో మొత్తానికి బిగ్ బాస్ ఏంటంటే ఫైనల్గా అందరినీ తెచ్చేసాడు. ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ ఓట్లు వీళ్ళకి, వీళ్ళ ఓట్లు వాళ్ళకి షేరింగ్ లేకుండా ఇక ఎవరు సత్తా ఎంత టాప్ 5కి దగ్గర పడుతున్న దశలో ఇంక ఇదే తేల్చుకోవడం కరెక్ట్ అని ఎట్లా పెట్టాడు. ఈ పాయింట్ మంచిదా కాదా ఖచ్చితంగా మీరు కామెంట్ పెట్టండి. మీ ఒపీనియన్ ఏంటి, ఎంతమంది ఎట్లా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తారో నేను కూడా ప్రతి కామెంట్ చదువుతా. అందరిని 10 మందిని కూడా నామినేషన్లో పడేశాడు. లేదంటే 6గురినే చేశారంట. అది కూడా ఎవరిని? గౌరవ్ ఒక 4, నిఖిల్ ఒక 2, దివ్యాని, సంజన, అలాగే రీతి అండ్ బర్ని, ఈ 6గురిని చేయడంతో ఇంకా అట్లా కాదులే ఉన్న వాళ్ళందరినీ తెచ్చిపడేద్దామని చేసింది. నా అభిప్రాయం ప్రకారం అయితే మంచిదే. ఇక అందరికీ ప్రెజర్ ఉంటుంది, ది బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తారు. 10 మంది కూడా కొట్లాడతారు, బెస్ట్ అవుట్పుట్ ఇచ్చుకుని ఎలాగైనా నామినేషన్ నుంచి గట్టెక్కాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. కాబట్టి నా ఒపీనియన్ అది. మరి మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కామెంట్ చేయండి. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి. ప్రోమోల గురించి మాట్లాడదాం. ఇంతవరకు మన జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఆల్ అయిన బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక దివ్య ఏం చెబుతుంది? దివ్య అండ్ తనూజ్ గౌరవ్ విషయంలో ఒకే పాయింట్, ఒకే ట్యూన్లో, ఒకే పాట, ఒకే పల్లవి పాడుతున్నట్టు అనిపించింది నాకు. వాళ్ళు చెప్పిన దాంట్లో ఎక్కడ ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ నాకు అనిపించింది. నా ఒపీనియన్ చెబుతా. దివ్య గౌరవ్ కెప్టెన్సీ టాస్క్లో ఒక పర్సన్కి సపోర్ట్ చేసావు, ఆ పర్సన్ అవుట్ అయిపోయాక నా పని అయిపోయింది అని వెళ్ళి పక్కన కూర్చున్నావు. ఐ డోంట్ లైక్ దట్ అంట. ఆయన గేమ్ ఆయనకు నచ్చినట్టు ఆయన ఆడతాడా, ఈవిడ లైక్ చేసినట్టుగా ఆడతాడా? ఇప్పుడు గౌరవ్ స్టేట్ ఆయన ఏం చెబుతా ఉన్నాడు? గౌరవ్ గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఏం చెప్పారు? ఈ టైంలో సపోర్ట్ చేయి, నా టైంలో సపోర్ట్ చేస్తా, ఇట్లా చెప్పారా లేదా? మీ ఫస్ట్ ఆప్షన్ అండి తనూజని రిమూవ్ చేయని ఫస్ట్ ఆప్షన్ చెప్పారు కదా. అట్లా ఇప్పుడు ఈమె ప్రయారిటీ ప్రకారం ఈవిడ ఆడుకున్నట్టుగా అతని ప్రయారిటీ, అతని ఇంపార్టెన్స్, అతని స్ట్రాటజీలో ఒక పర్సన్ టు పర్సన్ బాండ్ని బట్టి పర్సన్ టు పర్సన్ ఎప్పుడు ఎవరిని ఉంచాలో తెంచాలో పక్కన పెట్టాలనేది బట్టి గేమ్ స్ట్రాటజీలు ఉంటాయి తప్ప దివ్య లైక్ చేయలేదని దివ్య లైక్ చేసే మాదిరిగా గౌరవ్ ఆడతాడు ఏంటి? ఇప్పుడు గౌరవ్కి ఏంటి వాస్తవానికి ఇమాన్యుయల్, రీతు అందరూ సార్ అడిగినా సరే నా ఫస్ట్ ప్రయారిటీ ట్రైన్ టాస్క్లో సపోర్ట్ కోసం, నా ఫస్ట్ ప్రయారిటీ బర్నీ సార్ అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఇష్టం, ఆయన కోసం ఉంటే ఆయన ఫస్ట్ రామురాదుని తీసి పక్కన పెట్టేస్తాడు కనుక అవుట్ అయిపోయి ఇక తర్వాత నచ్చినోడికి సపోర్ట్ చేస్తాడు, నచ్చినోడికి లేకపోతే పక్కన కూర్చుంటాడు. వీళ్ళు ఇష్టమా ఏంటి? వీళ్ళకి నచ్చినట్టు ఆట ఆడడానికి వచ్చాడు ఏంటి? కొన్ని బిగ్ బాస్ ఏమైనా అందరూ ప్రతి ఒక్కరు ప్రతి దశలో సపోర్టింగ్ టాస్క్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని ఒక రూల్ ఏమైనా పెట్టాడు? పెట్టలేదు కదా. ఆ రౌండ్లో బర్నే కనుక్కున్నాడు, బర్న్ అవుట్ అయిపోయిన తర్వాత తప్పుకుందాం అనుకున్నాడు. పైగా వీళ్ళు ఏంటంటే ఊరికే తెలుగు రాదని బ్లేమ్ చేస్తా చెబుతున్నారు తప్ప. ఇప్పుడు ఇంకో పాయింట్, ఇప్పుడు కళ్యాణ్ నువ్వు రీతు లాగేస్తున్నప్పుడు దివ్య చైర్ మీద కూర్చున్నప్పుడు ఈయనే కదా బలంగా లాగాడు కదా. ఎక్కడ ఖాళీగా తిరిగాడు? ఒక రౌండ్ ఒకళ్ళు తిరిగితే తిరిగి ఉండవచ్చు, ఈ రౌండ్ చేయను నెక్స్ట్ రౌండ్ ఆడుతాను, అది కూడా స్ట్రాటజీ కదా. కళ్యాణ్ చేతులు ఈయన చైర్ లాక్కునేటప్పుడు గేమ్ మొత్తం మారేది కదా, ఆడుతున్నాడు కదా. అంటే కావాలని టార్గెట్ చేస్తున్నారు. పైగా ఎటు వీక్లో ఉన్నారని పెట్టారు కదా, బాటంలో పెట్టాడు అన్నారు. నాగార్జున గారు కూడా నేను చెప్పారు కదా, ఎందుకే ఆమ్లెట్కి బ్రేక్ఫాస్ట్కి చిన్నటికి ఇరిటేట్ అవుతున్నామని చెప్పారు కదా. పైగా లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది, కనెక్షన్ తక్కువ ఉండొచ్చు, మాధురితో పాటు బాటంలో ఉన్నాడు. ఈ లెక్కలన్నీ వేసుకొని చేస్తున్నారు తప్ప అస్సలు ఆడనోడు చాలామంది ఉన్నారు కదా హౌస్లో, వాళ్ళకంటే ఇతడు బెటరే కదా. నిఖిల్తో బాండ్ ఉంది కనుక ఆయన చేయరు. ఇతనైతే యాక్టివ్గా ఉన్నాడు, ఫిజికల్ టాస్క్లు బ్రహ్మాండంగా ఆడుతూ ఉన్నాడు. ఆ ఫుడ్ విషయంలో కావచ్చు ఏదైనా ఇష్యూ వచ్చినా మాట్లాడుతున్నాడు. గ్రీన్ బ్యాడ్జ్ విషయంలో అన్ఫేర్ డెసిషన్ తీసుకుంటే చాలా గట్టిగా ఫైట్ చేసి సాధించుకున్నాడు. టాస్క్లో పైకి ఇక్కడ వీళ్ళు చెబుతున్నది ఏంటి? ఆ ట్రైన్ టాస్క్లో ఒక్క పాయింట్ పట్టుకుని నామినేషన్ చేయడం ఏంటి? ప్రయారిటీస్ని బట్టి ఇప్పుడు వీళ్ళ ప్రయారిటీస్ వీళ్ళకు ఉంటాయి, అట్లాగే ఆయన ప్రయారిటీస్ని బట్టి రకరకాల స్ట్రాటజీలు వేసుకొని అక్కడ ఉండే పర్సన్స్ని బట్టి ఆప్షన్స్ మారుతూ ఉంటాయి, అట్లా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నిన్నేం చెప్పింది ఆమె? ట్రైన్ టాస్క్లో తనూజ కాలు బట్టి లాగేసిందంటే మరి ఆడాడా ఆడలేదా? ఓవరాల్ పర్ఫామ్ చేసుకున్నా సరే అద్భుతంగా ఆడుతున్నాడు కదా. ఇప్పుడు వాటర్ టాస్క్లో వాటర్ ట్రాన్స్ఫర్ చేసుకున్న టాస్క్లో ఇమాన్యుయల్ కంటే ఎక్కువగా ఆడింది ఈయన కాదు. నడుము పడిపోయి లెక్క ఎంత చక్కగా ఆడాడు టాస్క్, ఎంత బాగా ఆడాడు. పైగా ఇప్పుడు దివ్య అండ్ సుమన్ శెట్టి ఆ పక్క ఆడారు. ఇదేమో కంప్లీట్గా 2 క్యాన్లు నింపేస్తే వాళ్ళు ఒక క్యాన్లో ఆఫ్ కూడా నింపలేకపోయారు. మరి అది పర్ఫార్మెన్స్ కాదు, ఓవరాల్గా కూడా చూడాలి కదా పర్ఫార్మెన్స్. ఈ ట్రైన్ టాస్క్లో సపోర్ట్ అని ఒక చిన్న పాయింట్, సోది పాయింట్ తెచ్చుకొని నామినేట్ చేయడం ఏంటి అంటే, అంతకుముందు దివ్య వర్సెస్ గౌరవ్ ఫుడ్ విషయంలో ఆవిడ కెప్టెన్గా ఉండేటప్పుడు కూడా కొంత క్యారీ అయ్యింది కనుక, నెగిటివ్ వైబ్ కంప్లీట్గా క్యారీ అయ్యింది కనుక పర్సనల్ పాయింట్లకు అది తెచ్చి చెబుతూ ఉంది తప్ప అసలు మ్యాటరే కాదు. ఇట్లాగా చేసుకుంటూ పోతే ఆయనకి ఇంకేందంటే సిల్లీ రీజన్స్ చెప్పుకుంటూ పోతే ఆయన టాప్ 5లోకి తీసుకెళ్ళడానికి వీళ్ళు భుజాల మీద వేసుకుని తీసుకెళ్ళినట్టుగా. పైగా ఆయన గేమ్ అర్థం కాలేదని దివ్య చెప్పడం విడ్డూరంగా ఉంది. ఆయనకి కంప్లీట్గా అర్థమైంది, నేను టాప్ 5లో ఉంటాను, ఉండే వరకు నేను పాయింట్స్ చిన్నటి కోసం డౌట్స్ అడగను, అప్పుడు వచ్చేటప్పుడు క్లారిటీ కోసం బిగ్ బ్లెస్సింగ్స్ అడుగుతానని చెప్పాడంటే అర్థం ఇంకేంటి?
ఆయనకు అర్థమయ్యింది, తపన ఉంది, ఉండాలని ఉంది. ఏదైనా ఇష్యూ వచ్చినా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నాడు, మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉన్నాడు. మిగతా చాలామంది కంటే సైలెంట్గా ఉండట్లేదు కదా, వైలెంట్గానే ఉండేదానికి అవసరమైతే అవుతున్నాడు కదా, ఫిజికల్ టాస్క్లు 100% ఇస్తున్నాడు కదా. లాంగ్వేజ్ కనుక వచ్చి ఉంటే చెలరేగిపోయేవాడు. ఇది ఇక రెండో పాయింట్ ఏమి, దివ్య ఏమంటుంది, ఫుడ్లో నీ పోర్షన్ అడగడానికి ఫస్ట్ ఉంటావు, గేమ్ అర్థం చేసుకున్నాడు. ఇది పర్సనల్ కామెంట్, ఇలా అనకుండా ఉండాల్సింది. అఫ్కోర్స్ అంతకుముందు ఆయన కూడా అన్నాడు, ఆ మాట కూడా చెబుతాం. ఖచ్చితంగా ఈ విషయంలో ఈ అమ్మాయి అనేది సెన్స్లెస్సే. ఫుడ్ ఏంటి, ఆమె ఇంట్లోంచి తెచ్చిస్తుందా, లేకపోతే ఆమె ఫుడ్ లాక్కున్నాడా, ఆమె ఫుడ్ నాకు పెట్టే అన్నాడా ఏంటి? ఇదే వాయిస్ ఈ అమ్మాయి ఇంకొకరి మీద, వేరే కంటెస్టెంట్ల మీద ఎందుకు అంత ఎక్కువగా రైజ్ చేయదు? అయితే ఇక్కడ ఫుడ్ గురించి, ఇతడి గురించి ఫస్ట్ ఇలాగే ఫైర్ వస్తుంది మనకు, చూసే వాళ్ళకి. ఆ అమ్మాయి అట్లా కామెంట్ చేసింది ఏంటి, అలా అనకూడదు కదా, అది తప్పు కదా, ఫుడ్ మీద ఎలా అని వస్తుంది. కాకపోతే ఇప్పుడు దివ్య ఏదైతే పొరపాటు చేసిందో అదే పొరపాటు అంతకుముందు గౌరవ్ కూడా సేమ్ ఫుడ్ గురించే సంజన విషయంలో కామెంట్ చేశాడు. సో గౌరవ్ చేసింది కూడా తప్పే, 100% తప్పే. అక్కడ ఆయన తప్పు చేశాడు, ఇక్కడ అదే ఫుడ్ విషయంలో, అదే సెంటిమెంట్, అదే ఎమోషన్ విషయంలో ఆయనకి తిరిగి దివ్య ఇలా మాట్లాడడంలో తప్పులేదు అనిపిస్తుంది. ఒకవేళ అతను అంతకుముందు ఏమన్నాడు అంటే, సంజన విషయంలో ఎమోషనల్ డ్రామా ఎక్కువ ఉందండి, పర్ఫార్మెన్స్ ఏమీ లేదండి, మీరు సెల్ఫిష్ అనిపిస్తారు, ఇవన్నీ ఓకే సరే చెప్పాడు. యు వాంట్ యువర్ ఫుడ్ ఫస్ట్ అంట. మరి ఫుడ్ కోసం ఇతను కూడా తప్పు కదా, ఆవిడ ఫుడ్ గురించి ఇతను ఎట్లా మాట్లాడతాడు, అది 100% రాంగ్. సో అందు విషయంలో గౌరవకి విషయంలో ఆ అమ్మాయి అన్న, దివ్య అన్న తప్పు లేదు, సానుభూతి రాదు. వాస్తవానికి ఒకవేళ అతను ఆ మాట ముందు సంజన విషయంలో గౌరవ్ అనకపోయి ఉంటే ఖచ్చితంగా దివ్య ఇక్కడ అన్ని దగ్గర సెన్స్లెస్ కామెంట్లు అన్నీ చేస్తుంది. ఇప్పుడు మరి టూ మచ్, ఫుడ్ గురించి ఏంటి, ఆవిడ ఫుడ్ ఏమైనా లాక్కుని ఇట్లాగా వస్తుంది ఫైర్. కానీ ఆయనే అనడం వల్ల ఇప్పుడు అదే తుస్సిమనిపోద్దు, పెద్దగా రాదు. మిగతా విషయాలు అంటారా, చెప్పాను కదా, మిగతా విషయాలు అతను పర్ఫెక్ట్గా ఉన్నాడు. వాటర్ టాస్క్లో కావచ్చు, అన్నింటి విషయాల్లో బాగా బ్రహ్మాండంగా ఆడాడు. లాస్ట్ వీక్ అంతా ఎక్సలెంటే పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. ఇక రెండో విషయం, తనూజ సేమ్ ఆ పాట పాడింది, ఆ పల్లవే ఎత్తుకుంది. ఏమంటుందంటే, నువ్వేం చేస్తున్నావు నీకే అర్థం కావట్లేదు, ఒకరికి సపోర్ట్ చేయడానికి వచ్చా, వాళ్ళ గేమ్ నుంచి అవుట్ అయిపోగానే సంబంధం అంటే తిరుగుతున్నావు అంటే, తిరగలేదు కదమ్మా, ఆడాడు కదా, ఆయన ప్రయారిటీని బట్టి, ఆప్షన్ బట్టి. రెండో పాయింట్ ఏంటి, నీకు అవసరం ఉన్నప్పుడు సూపర్ స్పీచ్ ఇస్తావు, అవసరం లేకపోతే బాడీ లాంగ్వేజ్ మారిపోయి కంప్లీట్ డిఫరెంట్ అంట. ఇప్పుడు మనిషి నైజమే అంత కదా, సపోర్ట్ కావాలంటే ఎవరైనా పొలైట్గా మాట్లాడతారు, ఒబిడియంట్గా ఉంటారు, లేకపోతే గట్టిగానే మాట్లాడతారు. ఇప్పుడు ఈవిడ కూడా అంతే కదా, నాకు సపోర్ట్ చేయనప్పుడు రిక్వెస్ట్ చేస్తే పొలైట్గా దివ్య దగ్గర మాట్లాడిందా లేదా, ఆ టేబుల్ దగ్గర, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునేటప్పుడు పొలైట్గా ఆడిందా, నాకు రిక్వెస్ట్ చేస్తావా చేయవా అనిందా? చెయ్యకపోయిన తర్వాత సాయి శ్రీనివాస్ మీద, నీకు డబ్బులు ఇచ్చాను రా సాయిని బెదిరించిందా లేదా? పోనీ ఇక్కడ నామినేషన్లో ట్రైన్ టాస్క్ ఇదంతా గొడవ అయ్యేటప్పుడు కూడా 1-to-1 గట్టిగా వాయిస్ రేజ్ చేసిందా లేదా? మరి వాయిస్ ముందు అడిగేటప్పుడు ఎందుకు చేయలే? అది మనిషి నైజం, సహజం, అది అందులో తప్పే ఉంది. ఫస్ట్ ఎవరైనా సరే కావాల్సి వచ్చినప్పుడు చక్కగా అవి ఎలాగైనా మనకు పని జరగాలని బతిమలు అడుగును, దీనంగానో బాధగానో అడుగుతారు. అది తీరిపోయిన తర్వాత అంటే ఇది కరెక్ట్ కాదనిపించింది. అయితే ఇంకోటి ఏంటి, లేకపోతే గట్టిగా మాట్లాడదు, ఎవరైనా అంతే కదా. కాకపోతే ఈవిడికి ఏంటంటే ఆ గ్రీన్ బ్యాడ్జ్ గురించి గట్టిగా అడిగాడు, నిలదీశాడు, ప్రశ్నించాడు, తొక్కేద్దాం, పక్కన పడేద్దాం అనుకుంటే అది కనిపిస్తూ ఉంది. పోనీ ఆ టాస్క్ అంత చక్కగా ఆడాడు, ఆరెంజ్ టాస్క్లు ఉండేటప్పుడు ఫస్ట్ ఆడడానికి కూడా నేనే ఆడేస్తున్నాను సరే, వద్దులే నేను ఆడతాను అన్నాడు. ఆ అబ్బాయి ఆడాడు, ఒక్కొక్కరు ఒక్క టాస్క్, ఆమె స్మెల్ చూసే టాస్క్ ఆడితే, అంతకుముందు ఎమ్మెల్యేలు రాము ఇంకో టాస్క్ ఆడితే, ఇతను మరి 4వ టాస్క్ కూడా ఫిజికల్ టాస్క్ చక్కగా సెట్ అయితే నేనే ఆడుతాను అన్నాడు. 100% ఆడాడు, ఎక్సలెంట్గా గెలిపించాడు. ఆయన ఆడకపోతే ఆ టాస్క్ ఫెయిల్ అయ్యేవాళ్ళం. అందరూ అప్రిషియేట్ చేశారు కానీ కనీసం ఒక అప్రిషియేషన్ కూడా అప్పుడు లేదు. అయితే ఇక్కడ దివ్య అండ్ తనుజకు సంబంధించి ఇతర నామినేషన్ పాయింట్లో ఒక్కొక్కరిది ఒకటి పర్సనల్ పాయింట్ ఉంటే ఒకటి కామన్ పాయింటే ఉంది. ఇక్కడ గౌరవ్ అంటాడు కదా, ఫస్ట్ ఆప్షన్ భరణి సార్ అన్న, వావ్ గౌరవ్ వావ్ అని ఎందుకు అలా ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే, ఎగతాలు చేసినట్టు ఎందుకు మాట్లాడేవారు లెక్క. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అంటే బిగ్ బాస్ చెప్పాడు అనుకోండి, ఖచ్చితంగా ఈ టాస్క్లో సపోర్ట్ చేయండి అంటే అప్పుడు అనొచ్చు, సపోర్ట్ చేయమన్నా నువ్వు ఎందుకు చేయలేదు. ఇప్పుడు భరణి గారు ఏంటి, అవుట్ అయిపోయిన తర్వాత ఆయన ఎవరికైనా సపోర్ట్ చేస్తున్నాడా, నేను ఉన్నంతసేపు ఆడాను, పక్కకు పోయి కూర్చున్నాను, అట్లాగే కదా ఉన్నాడు. సుమన్ శెట్టిని తీసిన తర్వాత ఏమైనా వచ్చి ఆడాడు, ఎవరి కోసం అనేది తీసుకుంటా, ఎవరికేమో అది ఆడతారు, సైలెంట్ ఉంటారు. దాన్ని తప్పుబట్టి ఇట్లా చేయడం అయితే పర్సనల్ అనిపించింది, అంత వ్యాలిడ్ పాయింటే కాదు అనిపించింది. అట్లాగే ఇద్దరితో పాటు మరో ఇద్దరు సంజన ఇటు ఆయన చేశాడు కనుక అక్కడ కూడా సిల్లీ పాయింట్ చెప్పాడు, మీ పర్ఫార్మెన్స్ లేదు, మీ అది లేదు, మీ ప్రెజెన్స్ లేదు, ఫుడ్ ప్రయారిటీ, అవన్నీ సిల్లీ పాయింట్లో చెప్పాడు. సో ఆ సంజన గారు అయితే అతను చేశాడు కనుక ఆవిడ సంజన తిరిగి అయితే చేసింది రివెంజ్. అట్లాగే డీమోన్ కూడా ఏముంది, నువ్వు తక్కువ ఆడేవో, లేకపోతే ఇంకా స్పోర్టివ్గా తీసుకోలేదు, లేదా పవర్ లాక్కున్నా ఎంజాయ్ చేయలేదు అని ఏదో ఒకటి సంథింగ్ చెప్పుంటే నలుగురు అయితే చేశారు. ఓకే, ఇక నిఖిల్ అంటే సుమన్ శెట్టికి, మేము గేమ్ ఆడలేదా, మీరు ఒక్కరైనా, మేము ఖాళీగా ఉన్నామా, నేను ఫస్ట్ వీక్ దెబ్బ తగిలింది ఆడుతుంటే. నిజంగా నిఖిల్ నుంచి అయితే ఆ పర్సనాలిటీకి తగ్గట్టు అవుట్పుట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినంత రావట్లే. మనం ఎక్కువ అంచనాలు ఖచ్చితంగా ఉంటాయి అంచనాలు, బట్ రావట్లే. నేను ఆడాను అంటున్నాడు, ఎప్పుడు ఆడాడు,
అలాగే సుమన్ కూడా టాస్క్లు ఆడుతున్నా దెబ్బలు తాకించుకుంటున్నాం అంటే ఇది కూడా ఫన్నీగా అనిపించే ఆయన శక్తి మేరకు ఆయన ఆడుతున్నాడు కానీ మరీ ఎక్కువేమో ఆడేసినంత కాదు. అయితే ఆ ట్రైన్ టాస్క్లో తప్పించేసినప్పుడు అన్నాడు కదా, చూసుకో నిఖిల్ గుర్తుపెట్టుకో ఇదే నా లాస్ట్ వార్నింగ్ అన్న మాదిరిగా అక్కడ చెప్పాడు, ఇక్కడ తీస్తాడు అంతే. అలాగే అంతకుముందు కూడా ఏంటి ఇమాన్యుయల్ భరణి గురించి అంటున్నాడు కదా, మీ గురించి మీరు ఆలోచించాలి కానీ ఇతరుల గురించి ఏంటంటే ఆలోచించి వెనకబడుతున్నారు. కొత్త భరణి, కొత్త ఆట, కొత్త ఫైర్ అంతా చూపిస్తారు అనుకుంటే మెల్లగా తగ్గించేస్తాను అంటే నిజంగా భరణి అయితే ఇంకా ఓపెన్ అవ్వాలి. సేఫ్ ఇంకా ఎందుకు ఆయనకి మొన్న ఆయన అన్నాడు కదా, నాకేముంది రెబల్ అయితే అంటే బాబు అయితే నాకేంటి చచ్చి బతికాను అన్నాడు. అట్లాగే డూ ఆర్ డై అన్నట్టు ఆడితే బాగుండేది. నేను నాగార్జున గారు కూడా ఇచ్చారు, బాబు అజాత శత్రువు కోపం వస్తే క్లాప్స్ వస్తాయి, విజల్స్ వస్తాయి, ఆ ఫైర్ బయటకు వస్తేనే బాగుంటుంది. ఆ ఒక్క బిట్టి నేను ఎంత బాగుండింది దివ్య మీద, ఎప్పుడు నువ్వు అరవలే, ఎప్పుడు అరుస్తున్నావు కదా అంటే నేను భయపడ్డాను, అది ఉంటే బాగుండేది. అది లేకుండా అతను వచ్చి లాస్ట్లో బతిమలాడే పరిస్థితి అవసరం లేదు ఆయనకి. అది సింపుల్గా సేఫ్ వదిలేసి నా కోసం నేను 100% టాస్కుల్లో అయినా ఇక్కడ ఆర్గ్యుమెంట్స్లో అయినా పాయింట్ల విషయంలో ఆడుకుంటే బాగుండేది. బట్ ఇక్కడ కూడా నాకంటే తనూజ బెటర్ కనుక నీకంటే ఎవ్వరూ బెటర్ కాదు అనే యాటిట్యూడ్తో ఉండాలి హౌస్లో. తనూజ కావచ్చు, దివ్య కావచ్చు, ఇమాన్యుయల్ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, సుమన్ శెట్టి కావచ్చు, ఎవ్వరూ మీకంటే కాదు. అదే యాటిట్యూడ్, అదే పాజిటివ్ కాన్ఫిడెన్స్ ఉండాలి తప్ప నాకంటే వాళ్ళు వీళ్ళు అంటే చూసే వాళ్ళకి బాగోదు. అందుకే ఇక్కడ ఇమాన్యుయల్ పర్ఫెక్ట్గా లాక్ చేసాడు. మీరు ఎందుకు అవ్వకూడదు? మీరు ఆపోజిట్ పర్సన్కి ఎంత చేశారో మీకు తెలుసు కదా. ఫైనల్గా మీకు ఏం వచ్చింది చెప్పండి, ఆన్సర్ చేయండి లెక్క. సో ఇక్కడ ఇమాన్యుయల్ చెప్పిన పాయింట్ రైటా రాంగా ఓవరాల్గా ఏమనిపించిందో కామెంట్ పెట్టండి. భరణి విషయంలో నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్స్ ఖచ్చితంగా ఒక మెసేజ్ పెట్టండి. ఇక రీతు అయితే దివ్యకి చెబుతుంది కదా, గ్యాంగ్ అప్ చేస్తావు, బాణాలు వదులుతున్నావు, నువ్వు కమాండ్ చేస్తున్నావు, నువ్వు ఆర్డర్ చేస్తున్నావు, నువ్వు డిక్టేటర్ అయిపోయి నువ్వు చెబితే చేస్తున్నారంటే ఆవిడ చెప్పినట్టుగా నేను చెప్పినట్టు వింటే వాళ్ళు ఎందుకు అంటే నేనే గ్రేట్ కదా లేక వాళ్ళు వింటే నీకేంటి ప్రాబ్లం, నువ్వే హైపర్ అయ్యవని ఫస్ట్ నుంచి వీళ్ళిద్దరి మధ్య గతంలో కూడా ఉండింది, అదే కొనసాగించింది. ఈవిడ కూడా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అని తెలిసింది కదా రీతుకి. సో ఈ పాయింట్స్ అయితే చేస్తారు. అయితే బట్ అన్నింటికంటే హైలైట్ ఏంటంటే నాకున్న అప్డేట్ ప్రకారం దివ్యను భరణి నామినేట్ చేశాడంట. అది హైలైట్ ఉండబోతుంది. ఎందుకు ఏంటి అని చూద్దాం. ఏ పాయింట్ చెప్పుకుంటాడు. దివ్యాను భరణి నామినేట్ చేయడము కరెక్టా కాదా? ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. ఎంతమంది కరెక్ట్ అంటారో ఎంతమంది కరెక్ట్ కాదంటారో చూద్దాం. ఏ పాయింట్, ఎందుకంటే ఆ అమ్మాయి చాలాసార్లు నా మైనస్లు చెప్పండి, నా వీక్నెస్లు చెప్పండి, నా నెగిటివ్ చెప్పండి అని చెప్పలే. ఈరోజు ఆ సమయం సందర్భం వచ్చిందా, అసలు చేసి ఉంటాడా, చేసి ఉండడా, చేసి ఉంటే ఏ పాయింట్ చెప్పుంటాడో చెప్పితే కరెక్టా కాదు ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టండి. సో ఫైనల్లీ మొత్తానికి ఏంటంటే 10 మంది కూడా ఒక కెప్టెన్ తప్ప, కెప్టెన్ కూడా ఫస్ట్ నామినేట్ అయిపోయినా అతను సేవ్ చేసి పడేసి మిగతా 10 మందిని ఉంచేశారంట. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి, జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.